నల్లపురెడ్డి శ్రీచరణి కేవలం ఒక పేరు కాదు, నేడు కోట్లాది మంది భారతీయుల ఆశ, ఆత్మవిశ్వాసం, పట్టుదల కలగలిపిన విజయ గీతం. కడప జిల్లా ఎర్రమల్లె అనే చిన్న గ్రామం నుండి మొదలైన ఆమె ప్రయాణం అత్యంత నిరాడంబర జీవితం నుంచి ప్రపంచ శిఖరాన్ని ఎలా చేరుకోవచ్చో నిరూపించిన ఒక ధైర్య గాథ. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లో పనిచేసిన తండ్రి నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బిడ్డగా, పరిమిత వనరులు అడ్డంకిగా మారిన క్రీడల పట్ల ఆమెకున్న అకుంఠిత దీక్ష నేడు ఆమెను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్ అయిన చరణి 2025లో జరిగిన ఐసీసీ మహిళా ప్రపంచ కప్ లో భారత్ జట్టుకు సైలెంట్ వారియర్ గా మారింది. అద్భుతమైన 4.96 ఎకానమీ రేటుతో 14 వికెట్లు తీసి జట్టు విజయానికి ఆమె కీలక పాత్ర పోషించింది. ప్రపంచ కప్ ఫైనల్ ఆడి ఆ టైటిల్ ను భారత్ కందించిన తొలి ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఈమె కావడం కడప గడ్డకు, మొత్తం ఆంధ్రప్రదేశ్ కు అపురూపమైన గర్వకారణం. ఈ అద్భుతమైన విజయాన్ని చూసి నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా చరణిని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డ శ్రీ చరణి పేరు గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో ఆమె మరింత గొప్ప శిఖరాలను అధిరోహిస్తారు. ఈ విజయం ఒక తరానికి స్ఫూర్తినిస్తుంది, జై హింద్ అంటూ కొనియాడారు. ఈ ప్రశంస చాలా మందికి మరింత స్ఫూర్తినిచ్చింది. ప్రపంచ కప్ ఫైనల్ గెలుపుకు సరిగ్గా 2 రోజుల ముందు అక్టోబర్ 31, 2025న మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో లోకేష్ గారు ఫైర్ సైడ్ చాట్ నిర్వహించడం, అందులో చరణి మాట్లాడుతూ క్రికెట్ ఆడడం కోసం తాను పడిన వ్యక్తిగత కష్టాలను వివరించింది. సిలబస్ లో వెసులుబాటు కల్పించేలా క్రీడాకారులు చదువుకోవడానికి వీలుగా సింగపూర్ స్పోర్ట్స్ యూనివర్సిటీలోని విధానాలను రాబోయే కాలంలో తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని లోకేష్ గారు వివరించారు. శ్రీచరణి ప్రయాణం మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి అమ్మాయికి, పరిమిత వనరులతో పోరాడుతున్న ప్రతి యువతకు ఓ గొప్ప స్ఫూర్తి.